నిరంతరం ప్రజాసేవే కాదు మీ ఆరోగ్యం జాగ్రత్త సారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు తెలుగు శక్తి అధ్యక్షుడు బీవీ రామ్ విజ్ఞప్తి. చేతనైతే సాయం చేయాలి తప్ప శవాలపై పేలలు ఎరుకోవద్దు అని బీవీ రామ్ హితవు. విశాఖపట్నం జిల్లా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తెలుగు ప్రజల శ్రేయస్సును ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రజల శ్రేయస్సును దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అని తెలుగు శక్తి అధ్యక్షులు బీవీ రామ్ కోరారు. విజయవాడ చరిత్రలో కనీవిని ఎరుగని రీతిలో సంభవించిన ఘోర విపత్తు కారణంగా లక్షలాది మంది ప్రజలు నిరాశ్రయులు కావడం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఎంతగానో కలిచివేసిందన్నారు. ఈ పరిస్థితుల్లో పగలు రాత్రి తేడా లేకుండా నిద్రాహారాలు మానుకొని చంద్రబాబు నాయుడు శ్రమిస్తున్నారన్నారు. తన ఆరోగ్యం కూడా ఫనంగా పెట్టి చంద్రబాబు నాయుడు ఎందరికో ఆదర్శంగా నిలిచారని, అయినప్పటికీ ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ చూపాలి అని చంద్రబాబు నాయుడుకి బీవీ రామ్ విజ్ఞప్తి చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక శ్రామికుడిలా శ్రమిస్తూ ఉంటే పులివెందుల ఎమ్మెల్యే వైఎస్ జగన్మోహన్ రెడ్డికి కళ్ళు కనిపించడం లేదన్నారు. ప్రజలు చీకొట్టినా ప్రతిపక్ష హోదా ఇవ్వకపోయినా అదే పనిగా చంద్రబాబు నాయుడు పైన కూటమి ప్రభుత్వం పైన బురద జల్లే ప్రయత్నం చేయడం తగ్గదన్నారు. ప్రజలు బాధపడుతుంటే వారికి తగిన రీతిలో సహాయం చేయాల్సింది పోయి పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో డాక్టర్ పప్పూర్ నికుంజ్, డాక్టర్ కె సురేష్, తెలుగు శక్తి యువత అభివృద్ధి సలహాదారు వి వంశీ బాబు తదితరులు పాల్గొన్నారు. ఆయన తన ఆరోగ్యం కూడా లక్ష్య చేయకుండా ఈరోజు ప్రజల కోసం కష్టపడుతున్నారు. కానీ దురదృష్టం వైసీపీ పార్టీ దీన్ని కూడా హారం చేస్తూ మాట్లాడుతూ నిజంగా ఆ పార్టీ అహంకారం పరాకాష్ఠను మనం చేస్తున్నారు. ఈరోజు వాళ్ళు చేయలేని పని చంద్రబాబు నాయుడు పెద్ద కొడుకు పాత్రగా పోషించి ఈవేళ చేస్తుంటే భరించలేక ఓర్వలేక సహించలేక ఇంకా డ్రామాలు ఆడుతున్నారు. జగన్మోహన్ సిగ్గు లేకుండా మేము ఒకటే పిలిపిస్తున్నాం, ఈ రాష్ట్రాన్ని ముందు తీసుకెళ్ళడం కోసం చంద్రబాబు నాయుడు గారు తన ఆరోగ్యం సైతం లెక్క చేయకుండా ఈ రాష్ట్రం కోసం తప్పిస్తున్నారు. మరి అలాంటి వ్యక్తిని ఇవాళ వైకాపాకి సిగ్గు లేకుండా మాట్లాడుతున్నారు. ఇప్పటికైనా సరే మానవత కోణంతో వ్యవహరించమని కోరుతున్నాం. రేపు టీచర్స్ డే కార్యక్రమాన్ని ప్రజలందరూ జయప్రదం చేయమని చెప్పి కోరుతున్నాను. జై హింద్. విశాఖపట్నంలో టీచర్స్ డే సందర్భంగా సర్వేపల్లి రాధాకృష్ణ 136 జయంతి సందర్భంగా విశాఖపట్నం అంబికా శిఖరంలో గురువుల దినోత్సవం నిర్వహిస్తున్నాం. తెలుగు ఆధ్వర్యంలో 3 గురువులను సన్మానం చేయబోతున్నాం. అందులో ముఖ్యంగా ప్రొఫెసర్ శాంతమ్మ గారు 95 సంవత్సరాల్లో కూడా ఈరోజు కూడా ఆమె సిద్ధి యూనివర్సిటీ టీచింగ్ చెప్తున్నారు. మరి అలాంటి వ్యక్తికి పద్మవిభూషణం, పద్మశ్రీ రావాలని చెప్పి తెలుగు శక్తి రాష్ట్ర ప్రభుత్వం కోరుతున్నాం. అలాగే ఈరోజు మనం చూస్తున్నాం కృష్ణా జిల్లా అటు గుంటూరు జిల్లాలో తుఫాను బీభత్సంలో ప్రజలు చాలా కష్టాల పాలవుతున్నారు. మరి ఇవాళ ప్రతిపక్ష పార్టీ హోదా లేకపోయినా ప్రతిపక్ష పార్టీ ఉన్న వైసీపీ దాన్ని హేళంగా మాట్లాడుతున్నారు. దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈరోజు చంద్రబాబు నాయుడు ఈ వయసులో కూడా ఆహార్నిస్తులు నిద్ర లేకుండా శ్రమిస్తున్నారు, ప్రజలే ఇబ్బంది పడుతున్నారని చెప్పి. మరి జగన్మోహన్ రెడ్డికి దయ జాలి లేకుండా ఈవేళ ప్రభుత్వంపైన ఇష్టం మాట్లాడుతున్నారు. తెలుగు శక్తి పూర్తిగా జగన్మోహన్ రెడ్డిని ఖండిస్తున్నాం. మీకు చేత కాదు నీ 5 ఏళ్ళ పరిపాలన ఏం చేసి అడుగుతున్నాను. దాని సిగ్గు లేకుండా విదేశ పర్యటన కోసం వెళ్తున్నాం తప్ప ప్రజలు అల్లాడిపోతుంటే వాళ్ళు ఏం చేశారో అడుగుతున్నారు. ఏదో వచ్చి వాళ్ళు నేను అడిగో ప్రజలందరూ మాకు సాయం అందుతుందని చెప్పారు. ఇంకా నువ్వు సిగ్గు లేకుండా ఇవాళ ప్రజలు రెచ్చగొడుతున్నావు. వైకాపాని ఒకటే కోరుతున్నాను, వైకాపా నాయకులకి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ప్రవహించడం తప్ప ఏదో రాష్ట్రాన్ని అలకలోంచి అనుకుంటే మీరు తరం కాదు, ప్రజలు చెప్పుతో కొడతారు. అసలు చంద్రబాబుని ఒకటే కోరుతున్నాం, సార్ ఇప్పటికైనా మీరు ఆరోగ్యం చూసుకొని కోరుతున్నాం. మీరు ఆహార్నిస్తూ శ్రమిస్తే రేపు మీ ఆరోగ్యం ఏమైతే ఈ రాష్ట్రానికి చాలా తీరని లోటు వస్తుంది. దయచేసి మీరు 21 గంటలకు శ్రమించుకోకుండా కనీసం ఒక 8 గంటలైనా గ్యాప్ ఇవ్వమని చెప్పి ముఖ్యమంత్రి గారిని నేను వేడుకుంటాను. ఎందుకంటే ఈ రాష్ట్రానికి చాలా అవసరం, తెలుగు జాతికి అవసరం. దానిలో దయచేసి మీరు అధికారులతో పనిచేయించండి తప్ప 24 అవర్స్ ఇన్వాల్వ్ కావద్దని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.